అనాథ అంటే ఎవరు, యతీమ్ అంటే ఎవరు, ఫకీర్ అంటే ఎవరు? దీనికి సంబంధించి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాంలో ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము. ముందుగా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఇస్లాంలో తండ్రిని కోల్పోయిన లేదా తండ్రి లేని బిడ్డను అనాథ అని అంటారు. అంటే తండ్రిని కోల్పోయిన మైనర్ యుక్త వయసు రాని వరకు ఆ యొక్క బిడ్డను అనాథ లేదా యతీమ్ అని అంటారు. ఒకసారి బిడ్డకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత వారు సాంకేతికంగా అనాథ హోదా నుండి బయటకు వస్తారు. ఇక రెండవ విషయం, మిస్కిన్ అంటే ఏమిటి? మిస్కిన్ అంటే ఏదో ఒక పని లేదా కొద్దిపాటి ఆదాయం ఉన్నప్పటికీ అది తన కుటుంబ కనీస అవసరాలకు కూడా ఏమాత్రం సరిపోని వాడు. వీరు సాధారణంగా బయటికి చెప్పుకోలేక గౌరవంగా బతకడం కోసం ప్రయత్నిస్తారు. ఇటువంటి వారిని మిస్కీన్ అని అంటారు. ఇస్లాం చెప్తూ ఉంటుంది ఏమని? మిస్కీను ఎవరో ఎతికి మరీ మీరు అటువంటి వారికి సహాయం చేయండి అని ఇస్లాం చెప్తూ ఉంటుంది. ఇక మూడవది ఫకీర్. ఫకీర్ అంటే అసలు ఏమీ లేనివాడు, అంటే ప్రస్తుతానికి భిక్షాటన చేసే స్థితిలో ఉండవచ్చు. మరి ఇస్లాం భిక్షాటను ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా? దీనికి సంబంధించి అసలు ఇస్లాం ఏం చెప్తుంది? 3 సందర్భాల్లో 3 రకాల వ్యక్తులు తప్ప మిగతా వారు అడుక్కోవడానికి వీల్లేదు అని ఇస్లాం చెప్తుంది. అదేమిటో మనం తెలుసుకునే ముందుగా అనాథల పట్ల, యతీముల పట్ల, మిస్కీన్ల పట్ల మనకున్నటువంటి బాధ్యత ఏమిటో ఖురాన్ తెలియజేస్తూ ఉంది. అదేమిటంటే, దేవుడు ఎవరికైతే సంపాదన ఇచ్చాడో, ఐశ్వర్యవంతులుగా చేశాడో అటువంటి వారిపైన, కుటుంబం పైన, సమాజం పైన, ఇరుగు పొరుగు వారిపైన, ధర్మం పైన కొన్ని హక్కులు కూడా వారిపైన పెట్టాడు. ఈ యొక్క సృష్టిలో అనేక మంది మానవులు పేదవారుగా, మధ్యతరగతి వారుగా, ధనవంతులుగా రకరకాలుగా ఉన్నారు. కొంతమంది అంగవైకల్యాలతోటి, కొంతమంది ఆరోగ్యవంతంగా ఉన్నారు. మరి దేవుడు రకరకాల వారిపైన రకరకాల బాధ్యతలు పెట్టినట్టుగానే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారికి జకాత్ ఇవ్వమని, హజ్జు చేయమని ఎలాగైతే చెప్పడం జరిగిందో, అలానే ఎవరికైతే సంపాదనని దేవుడు ఒక మోతాదులో ఇస్తూ ఉన్నాడో వారిపైన కొన్ని బాధ్యతలు కూడా పెట్టడం జరిగింది. మనం సంపాదించే సంపాదన మొత్తం కూడా మనం దాచుకొని వెళ్ళిపోతామంటే